నమస్తే బ్రో. నా పేరు వేణుగోపాల్. నేను ఒక హిందువుని, దళిత హిందువుని. నేను భారతీయుని. అయితే భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. అయితే మీకు విన్నపం చేసేది ఏంటంటే, దయచేసి ఎవరు కూడా ఈ విషయంలో అపార్థం చేసుకోకండి. నాకు కలిగినటువంటి భావాల్ని నేను మీకు చెప్తున్నాను. అది ఎంతవరకు సత్యం అనేది మీ ఇంకిత జ్ఞానానికే వదిలేస్తున్నాను. దాన్ని మీరే జడ్జిమెంట్ చేయొచ్చు. దయచేసి విషయానికి వస్తాం. నేను ఒక హిందువుని. నా తల్లిదండ్రులు హిందువులే, నా పూర్వీకులు హిందువులే. నేను దళిత మాల కుటుంబంలో పుట్టాను. కానీ క్రైస్తవిజం అంటే క్రీస్తులోకి ఎందుకు పోయాను, మతం ఎందుకు మార్చుకున్నాను, నా ప్రవర్తన ఎందుకు మారింది అనే విషయాన్ని గురించి మీకు ఒక క్లారిటీగా చెప్తాను. నేను దళిత హిందువుని, అంటే నా తల్లిదండ్రులు కూడా హిందువులే. నేను మారడానికి ముఖ్య కారణం ఏంటంటే, నా జీవితంలో నేను అందరికీ మనం చెప్తూ ఉంటాం, ఏమని చెప్తుంటాం, నిన్ను కోస్తే ఒక రక్తం, నన్ను కోస్తే ఒక రక్తం, మనుషులంతా సమానమే, మానవత్వం అనేది చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది అనుకో, నా బ్లడ్ ఎవరికైనా అవసరం అనుకో, అతను ప్రాణాలు కాపాడాలంటే నా బ్లడ్ అవసరం అవుతుంది. ఇవ్వాల్సి అంటే ఇస్తాం. కుక్క బ్లడ్, నక్క బ్లడ్, లేకపోతే ఇంకో జంతువు బ్లడ్ ఇవ్వరు కదా. ఎందుకని? మనమందరం మనుషులం కాబట్టి, మనకు అందరికీ అదే రక్తం కాబట్టి అది ఏరొకరికి ఉపయోగపడుతుంది. ఎందుకని? మనమందరం మనుషులం కాబట్టి. ఒక్కరవ ఇంకిత జ్ఞానంతో ఆలోచించండి. ఇంకిత జ్ఞానం అంటాం కదా, సొంత జ్ఞానం, దాంతో ఆలోచించండి. నేను క్రైస్తవత్వంలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, నా జీవితం ఎందుకు అలా వెళ్ళావు, ఇక్కడ ఏం తక్కువైంది, దాన్ని ప్రశ్నించండి. హిందూయిజంలో ఏం తక్కువైంది నువ్వు క్రైస్తవులకు పోవడానికి, దాన్ని ప్రశ్నించండి. అంతేగాని మత మార్పిడి చేసేస్తున్నారు, మోసం చేసేస్తున్నారు మా ఊళ్ళని అమాయకులను చేసి. మేము అమాయకులం కాదండి, మేము అమాయకులం అయిపోయి అక్కడికి వెళ్ళిపోలేదండి. దయచేసి అల్లర్లు సృష్టించబాకండి, మతోన్మాదాన్ని లేపి గందరగోళాలని సృష్టించబాకండి. ఇది భారతదేశం. అందరం కలిసిమెలిసి బ్రతకడం, అందరం సంతోషంగా బ్రతకడం. ఆ విషయాలు ఏదైనా ఉంటే జనాలకి విశ్లేషకరంగా బోధించండి. దయచేసి ఏ మతాన్ని కూడా కించపరిచి కదా ఈ మాటలు. ఎందుకంటే మనకు తెలియాల్సింది సత్యం. సత్యం గురించి మాట్లాడుతున్నాం. నేను ఒక హిందువుని, క్రిస్టియన్స్లోకి ఎందుకు మారినాను, ఏం తక్కువైతే నువ్వు వెళ్ళిపోయినావు. చూడండి, హిందువులందరం ఏమంటున్నాము, జై హిందువులంతా ఐక్యత కావాలి, హిందువులంతా ఐక్యత కావాలి, హిందువులకి హాని కలిగిపోతుంది, మీరు రాండి నాకు హెల్ప్ చేయండి అని మత పిచ్చి కలిగిన వాళ్ళు రాండి అంటున్నారు. అది కాదు సబబు. మీరు ఎందుకు వెళ్తున్నారు మతంలోంచి, ఎందుకు వెళ్తున్నారు, మీకేం తక్కువ అని అడగండి వచ్చేసిన వాళ్ళు. మేము ఏం తక్కువ చేసినాం, ఈ మతంలో ఏం తక్కువ ఉన్నది అడగండి. దయచేసి చెప్తాను ఏం తక్కువ అనే సంగతి. ఒక 2 పాయింట్లు చెప్తాను. జై హిందూ మనందరం ఒకటే అన్నావు. ఓకే, మనుషులమందరం ఒకటే. నిన్ను కోస్తే రక్తము, నన్ను కోస్తే రక్తం. అయితే మనసులో మాత్రం ఒకటి కాదండి. మనసులో ఒకటి కాదు. మన మనసు హిందువు అంటే నీ మనసు ఒకటే ఉండాలా, నా మనసు ఒకటి ఉండాలా. నీ ఇంటికి నేను రావాలా, నా ఇంటికి నువ్వు రావాలా. నీ బంధుత్వం నాకు ఉండాలా, నా బంధుత్వం నీకు ఉండాలా. ఊరికే పైకి మాటల వరకు డైలాగులు చెప్పేది కాదు.
నిజమైనటువంటి మానవత్వం ఉండాలి. క్రైస్తవులంటే వాళ్ళు మోసం చేసేసి హిందువులంతా మార్చేస్తున్నారు, వాళ్ళు మోసగాళ్ళు అట ఇట అని చెప్పేసి వాళ్ళని నిందించడం కాదు. మనం ఏం చేస్తే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మనం ఏమి వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతున్నాం, అసలు ఏంది కారణం ఏందనే సంగతి తెలుసుకొని దాని గురించి మాట్లాడండి. దయచేసి మనమందరం ఒకటే అన్నాము. దాని విషయానికి వద్దాం. నేను మాల హిందువుని అంటే దీంట్లో ఎన్నో కులాలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ. ఎస్సీలో రకరకాల కులాలు ఉన్నాయి. కులాలు ఎప్పుడో వచ్చుండొచ్చు పాతకాలంలో. కులాల బట్టి దేవుడు ప్రేమిస్తాడా? కులముల్లో ఉండేటువంటి విభేదాలను బట్టి దేవుడు ప్రేమిస్తాడా? దేవుడు మనుషులను సృష్టించిన వాడు నిన్నొకలాగను నన్నొకలాను, లేకపోతే నువ్వు తక్కువ ఓడువురా నువ్వు ఎక్కువ ఓడువురా అని సృష్టించలేదు కదా. అది మనం పెట్టుకున్నట్టువే కదా. అయితే మనం పెట్టుకున్న ఓట్లని నిషేధించండి. హిందూ కులంలో ఈ కుల వివక్షణ అనేది ఉంది. ఎట్లా చెప్పగలటంటే, సంపూర్ణంగా మీరు నిజంగా మానవత్వ ధర్మం కలిగిన వాళ్ళైతే, దేవుడు మీకు చెప్పుంటే నిన్ను నన్ను అందరం ఒకటిగా బ్రతకాలనుకుంటే ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ కులంలో ఉన్నారు, ఎస్సీ ఉన్నారు, ఎస్టీ ఉన్నారు, బీసీ ఉన్నారు, కులతంత్ర వివాహాలు మీ వాళ్ళు మా వాళ్ళు చేసుకోవటం, మా వాళ్ళు మీరు చేసుకోవటం. ఎందుకంటే మనుషులంతా సమానం కదా. మనుషులేంది తేడా? ఆడ మగ మాత్రమే. మనుషులంతా సమానమే కదా. దానికి మీరు ఒప్పుకుంటారా? అగ్రి అవుతారా? హిందూ మతంలోంచి క్రైస్తవులకి ఎందుకు వెళ్తున్నారు అనే సంగతి మీకు అర్థమయ్యేటిగా క్లారిటీగా చెప్తా. మీరు దానికి అగ్రి అవుతారా? అంటే నా ఓడన్నప్పుడు మన బంధుత్వం కూడా కలుపుకోవాలి. బంధుత్వం కలుపుకుంటే అది స్వేచ్ఛంగా కలుపుకోవాలి. బలవంతంగా ఏదో వాడు లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు, వాడు మాలోడరా, మా రెడ్డినే పెళ్లి చేసుకుంటాడా, లేకపోతే మా నాయనే పెళ్లి చేసుకుంటాడా, లేకపోతే మా మాదిగోడు మా మాలాన్ని పెళ్లి చేసుకుంటాడు అనే కనీసం చిన్న అగ్ర కులాలకు కూడా డిఫరెంట్గా ఆలోచిస్తాం. మైండ్ డిఫరెంట్గా అంటే మానవత్వం కూడా మరిచిపోయి అక్షంగా అంత కులం బీజములు నాటికుపోండే మనుషుల్లో. చూడండి, హిందూ కులంలో ఒక పూజారి కావాలంటే అతను బ్రాహ్మణుడై ఉండాలి. ఏమై ఉండాలి? బ్రాహ్మణుడై ఉండాలి. నేను ఎందుకు క్రైస్తవులకి వచ్చానంటే, క్రైస్తవుల్లో ఒక పాస్టర్ కావాలంటే నువ్వు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఏ కాస్ట్ కాదు ఆడు కావాల్సింది. నువ్వు మంచి విశ్వాసవా, నీకు చెడు అలవాట్లు ఏమి లేకుండా మంచి సాక్ష్యం కలిగి ఉన్నావా, ఆ విధమైనటువంటి టెస్ట్ మనీ ఉంటే నీవు భక్తుడు పాస్టర్ కావచ్చు. ఇక్కడ పూజారి కావాలంటే నేను అవతన నాకు వేదాలు తెలిసేది వచ్చుండొచ్చు, ప్రజెంట్ వేదాల మీద విశ్లేషణ చేయగలిగే చేయగలిగే మంత్రాలు చదవగలిగే బోధ వచ్చునొచ్చు. అయితే నేను పూజారి కావాలంటే నా భక్తునొచ్చు, నేను పరిశుద్ధుడై ఉండొచ్చు. పూజారి కావాలంటే కాగలుగుతామా? చెప్పండి, ఆలోచించండి. కాగలుగుతామా?
ఎందుకు కాలేము? బ్రాహ్మణులు మాత్రమే పూజారులు. చూడండి, ఒక దేవుణ్ణి పూజించాలన్నా కూడా ఒక కులస్తులే ఈ పూజ చేయాలా, ఈ కులస్తులే ఈ పూజారులుగా ఉండాలా అనే ధర్మం అనేది హిందువుల్లో ఉంది. సమానత్వం అనేది కనిపించడం లేదు. మరి నేను సమానత్వాన్ని నేను ఎతుకుతున్నా. సమానత్వం ఏడ దొరుకుతుందని ఎతుకుతున్నా. నాకు సమానత్వం ఉంటే అక్కడికి వచ్చేస్తా నేను. చెప్పండి. కాస్తో కోస్తో ఈ క్రిస్టియన్స్లో సమానత్వం అనేది దొరికింది కాబట్టి, ఆ సమానత్వం దొరికింది కాబట్టి ఆడికి నేను వెళ్ళా. అది ఎవరు తప్పు? ఆ విధంగా వెళ్ళిపోవటం వల్ల దేశద్రోహులమా మేము? లేకపోతే దేశాన్ని ఏమో నాశనం చేస్తున్నాము? మేమేం కోరుకుంటున్నాము? సమానత్వం. ఆ సమానత్వం ఏడ దొరికితే ఆడపోతుంది. వాళ్ళు ఏమన్నా నన్ను మార్చేశారు మతము? లేదు కదా. నాకు సమానత్వం ఇక్కడ దొరకలేదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళా. మీరు సమానత్వం దొరికేట్టుగా చేయండి. పెద్దలు, పూజారులు రకరకాలు ఉన్నారు కదా, మాలా మాదిగోళ్ళను కూడా తీసుకొని వెళ్ళి పూజారిగా చేయండి. వాళ్ళకి స్థానాలు ఇవ్వండి. వాళ్ళు పరిశుద్ధులుగా ఉంటే ఎందుకు మీరు స్థానం? పవిత్రంగా బతుకుతుంటే ఎందుకు స్థానం? అయితే క్రైస్తవుల్లో పవిత్రంగా పరిశుద్ధతగా బతికితే పాస్టర్గా చేసే అవకాశం ఉందని బైబిల్ చెప్తుంది. సాక్ష్యం మంచి సాక్ష్యం ఉండి చెప్తుంది. ఆడ కులం అవసరంలే. దయచేసి దేశాన్ని నాశనం చేయబాకండి. దయచేసి మీకు అందరూ చెప్తున్నాను, అందరూ క్షేమంగా ఉండాలంటే అందరూ కలిసి ఉండాలా, ఐకమత్యంగా ఉండాలా, సమానత్వం ఉండాలి. మన దేశము అమెరికా కంటే గొప్పదే ఉంటుంది. ఎందుకు కాలేకపోతుందంటే మనకు కావాల్సిన వనరులు అన్నీ ఉన్నాయి, మన సారవంతమైన భూమి. అప్పటికి ఎందుకు ఇదవుతుందంటే కులం, సమానత్వం లేదు. అందువల్లే అవుతుంది. కావాల్సి ఉంటే మీరు ఎక్కడైనా ఆలోచించండి, మీ జ్ఞానం బుర్రలు పెట్టి ఆలోచించండి. ఇంకా ఎందుకు అణగారిపోయినటువంటి భారతదేశంగా మారుస్తారు? పూర్వ భారతదేశంగా మార్చి ఎందుకు అణగారుస్తారు? ఒకసారి మేలుకోండి. జీవితం అంటే శాశ్వతుడు ఎవరు కాదు. ఇక్కడ ఎవరు ఉండరు. తగాదాలు పెట్టుకొని కొట్టుకునేదానికన్నా ఆలోచించి జ్ఞానంతో విభేదాలు లేకుండా బతకటం మంచిది. దయచేసి ఈ మత పిచ్చి కలిగిన వాళ్ళంతా చెప్తున్నాను, ఇది వాళ్ళకంతటికి వాళ్ళు పోయి క్రైస్తవులు కలిసిపోవట్లే. ఎక్కడ చెట్టు ఉంటుందో ఎండకి ఎండలేని వాళ్ళు ఆడపోయి ఆ చెట్టు నీడన చేరతారు. ఆ సత్తా దీంట్లో ఉంటే చెట్టు నీడ ఉంటే ఏడు చేరతారు, ఆ చెట్టు నీడ ఉంటే ఆడ చేరతారు. నాకు నీడ అక్కడ కనిపించింది, క్రిస్టియన్స్లో కనిపించింది నీడ. చూడండి, క్రిస్టియన్స్లో సమానత్వం కోసం అందరూ ఏ భేదం లేదు, సమానత్వం చెప్పేదానికోసము ఒకటి ఉంది. బల్ల ఒకే పాత్ర లేదు, అందరూ తాగుతారు. ఒకే రొట్టెని విరుచుకొని అందరూ తింటారు. మనమందరము సమానత్వం అనేది సూచిస్తుంది. దయచేసి ఆలోచించండి. మీకు చెప్పేది ఏంటంటే, సమానత్వము దేశ అభివృద్ధికి ఎంతైనా తోడ్పడుతుంది. సమానత్వము దేనైనా గెలవచ్చు. ఇంటి గెలిచి రచ్చ గెలవమంటున్నారు. దేశాన్ని సమానత్వం లేకుండా ఇటు గందరగోళం చేస్తే రాబోయే దినాల్లో దేశం ఏమైపోతుంది? మీరు నిజమైన భారతీయులు అయితే జై భరతమాత అన్న వాళ్ళు సమానత్వాన్ని పాలించండి. మనుషులందరూ సమానత్వాన్ని అనేది రూపొందించండి. అప్పుడు జై భారత్ అవుతుంది. ఈ విధంగా మత విద్వేషాలు రేపి జనాల్ని చిత్రవాదాలు చేస్తే మన జీవితాలే పోతాయి.
కాబట్టి దయచేసి మీకు చెప్పేది ఏంటంటే, ఎవరు మతాల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరు కొట్లాడుకోవట్లే. మీరు ఈ విషయం చేయలేనప్పుడు గమనైపోండి. ఎందుకంటే క్రైస్తవిజంలో నేను కొన్ని విషయాలు చూశాను. ఒక నాయుడిగా ఉండే అమ్మాయిని, నాయుడు అమ్మాయి ఒక ఎస్సీ మాల అనే అబ్బాయికి మ్యారేజ్ చేశారు. అది లవ్ మ్యారేజ్ కాదండి, దయచేసి ఆలోచించండి. లవ్ మ్యారేజ్ కాదు, పెద్దోళ్ళు అరేంజ్ చేసి మ్యారేజ్ చేశారు. అర్థమైందా? పెద్దోళ్ళు అరేంజ్ చేసి మ్యారేజ్ చేశారు. ఎందుకంటే వాళ్ళ మానవత్వం మారింది. క్రిస్టియన్స్లోకి వచ్చినాక మేము మనుషులము, మా కులాలు లేవు అనే సంగతి వాళ్ళకి మారింది. అది మారకపోతే క్రిస్టియన్స్లో ఉన్నా కూడా వాళ్ళు క్రిస్టియన్స్ కాదండి, దయచేసి ఆలోచించుకోండి. క్రిస్టియన్స్లో ఉన్నా అది మారకపోతే, మైండ్ మెచ్యూరిటీ లేకపోతే వాళ్ళు క్రిస్టియన్స్ కాదు. దయచేసి ఆలోచించండి. వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు, తల్లిదండ్రులు ఒప్పుకున్నారు, ఒప్పుకొని వాళ్ళు అరేంజ్ చేసిన మ్యారేజ్ అది. అయితే వాళ్ళు చాలా పూర్ ఫెలోస్ కాదు. ఆయన ఎస్ఐ, అమ్మాయి వాళ్ళని ఆయన ఎస్ఐ, వాళ్ళ అబ్బాయి జాబ్, రిచ్ ఫ్యామిలీ. ఎందుకైతే వాళ్ళు గ్రహించారంటే దీని విషయంలో దేవుడు సమానత్వం చూపిస్తున్నాడు అనే విషయము గ్రహించారు. అది చేయండి ముందు. అది చేయకుండా ఎవరెవరు మీద పడి రాండి హిందువులారా మనమందరం ఐక్యత్వం 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 అంటే నేను ఐక్యత్వం అవ్వాలని. ఎందుకంటే నీ దగ్గర ఐక్యత్వం లేదు. నేను హిందువునే, నా పేరు వేణుగోపాలే, అందుకనే ఐక్యత లేదు. కాబట్టి నేను పోయినా. నువ్వు నన్ను ప్రశ్నిస్తే, వాళ్ళని దౌర్జన్యంగా వాళ్ళని అడిగితే ప్రయోజనమేమి? తప్పండి, తప్పు. మీరు చేసేది తప్పు, 100% తప్పు. కాబట్టి దయచేసి చెప్పేది ఏంటంటే, దేశ అభివృద్ధికి తోడ్పడండి, దేశం క్షేమంగా ఉండేట్టుగా కోరుకోండి, ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకోండి, సమానత్వం తీసుకురండి, దేశాన్ని అభివృద్ధి చేయండి చేతనైతే. లేకపోతే నోటి మీద తెలుసుకొని నోరు తెరవకుండా గమ్మని ఇంట్లో పండుకొని ప్రశాంతంగా మీ బ్రతుకులు మీరు బతకండి. దయచేసి దేశం నాశనం చేయబాకండి. జై భారత్ అనే వాళ్ళంతా, జై జై భారత్ అనే వాళ్ళంతా ఇది పాటించండి. ఓకే.